అందరికీ వందనాలు. మరలా ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే బత్షెబ. బత్షెబ గురించి మనందరం ఆలోచించిన ప్రతిసారి ఆ నేమ్ గుర్తురాగానే మనకి ఏం గుర్తొస్తుంది? దావీదు చేసిన పాపమే గుర్తొస్తుంది. నిజానికి పాపం దాంట్లో తన ప్రమేయం లేదు. కానీ తన పేరు ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఎక్కడ వినిపించినా వెంటనే మనకి దావీదు చేసిన పాపం గుర్తొస్తుంది కదా. మనం ఆలోచించినట్లయితే నేను ఈ మెసేజ్ రాసేటప్పుడు ఒకసారి ఆలోచన చేశాను. దావీదు గురించి, తన పరిస్థితులన్నిటి గురించి, వాటన్నిటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, దావీదు దీన దశలో ఉన్నప్పుడు, అంటే తన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన విశ్వాసంలో ఎక్కడ బలహీన పడలేదు. అంటే తన స్పిరిచువల్ లైఫ్ లో, తన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ తన హీన స్థితిని బట్టి, దీన స్థితిని బట్టి అక్కడ బలహీన పడినట్లు కనిపించదు. ఆ స్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ ఉన్నట్లే కనిపిస్తాడు. తర్వాత తను అభిషేకం చేసినప్పుడు కానీ, తర్వాత గొల్యాతు మీద జయం కలిగినప్పుడు తను విజయ గర్వంతో విర్రవీగినట్లు కూడా కనిపించదు. విజయ గర్వంతో విర్రవీగి అక్కడ ఎక్కడైనా దేవుని దృష్టికి తప్పు చేసిన వాడిలాగా కూడా కనిపించలేదు. అక్కడ కూడా తన విశ్వాస జీవితం సన్నగిల్లలేదు. తర్వాత తను రాజుకి అల్లుడవుతాడు, సౌలుకి అల్లుడవుతాడు కదా. ఇంకేముంది, నేను రాజుగారు అల్లుడిని అన్న ఫీలింగ్ తో అక్కడ కూడా తను ఎక్కడ గర్వం చూపించినట్లు కానీ, లేకపోతే దేవుని దృష్టిలో తక్కువగా కనిపించినట్లు కానీ తను ఎక్కడ కనిపించడు. తర్వాత చూసినట్లయితే తనకి శ్రమ కలుగుతుంది. తన మామ అయిన సౌలు అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ తన వెంట పడుతూ ఉన్నప్పుడు గుట్టల్లోకి, కొండల్లోకి, వాటన్నిటిలోకి తప్పించుకుని పారిపోతూ దినదినము, అదేదో సామెత చెప్తారు చూసారా, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అని చెప్తారు కదా. అంటే 100 ఏళ్ళ ఆయుష్ ఉంది కానీ రోజు రోజుకి గండమేనంట ఆ రోజు గడవటం. సో అట్లాగా మనిషి అయితే బ్రతికున్నాడు, తనకైతే అభిషేకం ఉంది, దేవుని ప్రామిస్ ఉంది, కానీ అది నెరవేరట్లేదు. వెనక్కి తిరిగి చూస్తే సౌలు ఎక్కడ తన్ని పట్టుకొని చంపేస్తాడో అనే భయం ఉంది. ఆ టైంలో కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడ చేయలేదు. సరే, తర్వాత తన ప్రామిస్ లేట్ అయిపోయింది. మనం చూసినట్లయితే నియర్లీ దావీదుకి అభిషేకం జరిగిన తర్వాత 14 to 15 ఇయర్స్, కొంతమంది 14 ఇయర్స్, 15 ఇయర్స్, 16, 17 ఇయర్స్ అని చెప్తూ ఉంటారు. కానీ అంటే నియర్లీ ఒక 15 ఇయర్స్ వేసుకుందాం మనం. ఒక 15 ఇయర్స్ ఒక ప్రామిస్ చేసి 15 ఇయర్స్ తర్వాత కూడా 15 ఇయర్స్ దాకా అది నెరవేరకపోతే ఏ మనిషి అయినా దేవుని మీద ఆయాస పడతాడా, పడడా? మీరు చెప్పండి. పడతారు కదా. మనం దేవుణ్ణి ఒక అంశం గురించి పోయిన సంవత్సరం నుంచో, కొన్ని నెలల నుంచో, లేకపోతే 2-3 సంవత్సరాల నుంచే అడుగుతున్నదే జరగలేదంటే ఎంత కోపం వచ్చేస్తుందో మనకి. ఏంటి దేవా, ఈ విషయంలో నాకెందుకు నువ్వు కార్యం చేయట్లేదు, ఎప్పటి నుంచి అడుగుతున్నాను నేను అని ఎంత చికాకు పడిపోతామో కదా. ప్రామిస్ చేసి చేయకుండా ఉంటావా అని చెప్పి. కానీ తన్ని అనాయింట్ చేసిన, అంటే తన్ని అభిషేకం చేసిన తర్వాత చాలా సంవత్సరాల వరకు దావీదుకి పట్టాభిషేకం జరగలేదు రాజుగా. కానీ ఆ సమయంలో కూడా అతను ఎక్కడా పడిపోయినట్లుగా కనిపించదు. దేవుని మీద ఆయాసపడినట్లుగా కూడా కనిపించదు. పోనీ తర్వాత ఇన్ని శ్రమలన్నీ దాటుకుని వచ్చిన తర్వాత తను రాజు అవుతాడు కదా. రాజైన తర్వాత కూడా ఇంకేముంది, ఇన్ని దాటుకొని వచ్చి నేను రాజయ్యాను కదా, పైగా రత్నఖచిత సింహాసనం మీద దేవుడు నన్ను కూర్చోబెట్టాడు, ఎన్నో నేను చేసిన యుద్ధాల్లో వేట్లోనూ ఓడిపోలేదు అని చెప్పి అక్కడ కూడా తన కాలర్ని ఎగరేసినట్లుగా అట్లా ప్రవర్తిస్తూ దేవుని దృష్టిలో అక్కడ కూడా పడిపోకుండా అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒక్క విషయంలో పడిపోయాడు. ఇన్ని విషయాల్లో సరిగ్గా నిలబడిన మనిషి ఒక్క విషయంలో పడిపోయాడంటే ఎంత ప్రమాదకరమైన విషయం ఆలోచించండి. స్త్రీ విషయంలో పడిపోయాడు. నాకు ఒక్కసారిగా నేను రాస్తున్నప్పుడు ఆ పెన్ అక్కడ అలా పెట్టేసి ఆలోచన చేశాను. నిజమే కదా, ఇన్నిటిని జయించిన మనిషి ఆ టెంప్టేషన్ ని ఎందుకు జయించలేకపోయాడు? సరే, తనలాగే బైబిల్లో చాలా బలవంతులైన వాడిగా చెప్పబడిన సంసోన్ దగ్గర నుంచి, అందరికంటే తెలివైన వాడిగా చెప్పబడిన సొలొమోన్ దాకా అందరూ స్త్రీల దగ్గర పడిపోయిన వాళ్ళే కదా. ఎంతెంతో గొప్ప గొప్ప వాటన్నిటిని జయిస్తూ వచ్చారు. ఎక్కడ దేవునికి అవమానకరంగా పనిచేయలేదు, వాళ్ళు ఎక్కడ అట్లా ప్రవర్తించినట్లు లేదు. కానీ స్త్రీ విషయంలోనే వాళ్ళు పడిపోయినట్లుగా చూస్తాం. సంసోన్ విషయంలో కూడా అంతే కదా.
నువ్వు ఇక్కడ ఇజ్రాయేలీలో ఇంతమంది ఉన్నారయ్యా, వీళ్ళలో ఎవరో ఒకళ్ళని వివాహం చేసుకోమని చెప్తే, లేదు లేదు అక్కడెక్కడో ఆవిడ నచ్చితే నాకు ఫిలిస్తీన్లు ఆవిడనే చేసుకుంటానని వెళ్ళి తర్వాత తర్వాత తన జీవితాన్ని చాలా బాధాకరంగా తను ముగించవలసిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సొలొమోను కూడా అంతే కదా. దేవుడు సొలొమోనుకి ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. స్టార్ట్ చేయటం మనవాడు బాగానే స్టార్ట్ చేశాడు, కానీ తర్వాత తర్వాత స్త్రీ వ్యామోహం. అసలు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, కామాతురత గలవాడే తను ప్రవర్తించాడు అని. ప్రపంచంలోని అందరికంటే అధిక జ్ఞానం ఇవ్వబడిన మనిషి కూడా ఈ విషయంలో పడిపోయాడంటే ఎంత ప్రమాదకరమైన టెంప్టేషనో కదా. బైబిల్లో ఎవరో మొన్న ఫేస్బుక్ లో చెప్తూ ఉంటే నేను చూశాను, బైబిల్లో అంట చాలా విషయాల నుంచి దూరంగా ఉండండి, లేకపోతే అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పబడింది, కానీ ఒక్క విషయం గురించి మాత్రం దూరంగా పారిపోమని రాస్తుందంట. యవ్వనేచ్ఛలకు దూరముగా పారిపోండి, లస్ట్ఫుల్ థాట్స్ నుంచి, లస్ట్ నుంచి దూరంగా పారిపోండి అని రాయబడి ఉంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో ఆ విషయంలో తను జయించలేకపోయాడు. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, బత్షెబా గురించి చెప్పాలంటే ఈ డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత నేను చెప్పేదానికి అది కోరిలేషన్ ఉందన్నమాట. అందుకని నేను ఈ వివరణ అంతా ఇస్తున్నాను. సో మనం చూసినట్లయితే దావీదు అలా తప్పించుకోలేకపోయాడు ఆ టెంప్టేషన్ నుంచి. సో ఎట్ వాట్ కాస్ట్, అది ఎంత మూల్యానికి, ఆ పాపం అతనికి ఎంత మూల్యం చెల్లించడానికి దోహదం చేసిందంటే, అంటే ఆ పాపం వల్ల తను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది అంటే, తన జీవితంలో మర్చిపోలేని ఒక స్కార్ లాగా పడిపోయింది తన లైఫ్ లో. అది దేవుడు కూడా చెప్తాడు కదా, ఒక్క బత్షెబా విషయంలో తప్ప దావీదు ఏ విషయంలోనూ తప్పిపోలేదు అని. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో బత్షెబా జీవితానికి వచ్చినట్లయితే, మనం చూసినట్లయితే బత్షెబా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, ఆవిడ వాటిలో నుంచి తన లైఫ్ ని ఎలా లీడ్ చేసుకుంటూ వచ్చిందో ఇవాళ చూద్దాం. మనం చూసినట్లయితే తన ఫాస్ట్ లైఫ్ లో, అంటే ఊరియాకి భారీగా ఉండి తన చక్కగానే ఉంది, తన లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోని విధంగా ఒకరోజు దావీదు ఆవిడ చూడడం, ఆవిడ మీద ఆశపడటం, ఆవిడ రాజు దగ్గరికి తీసుకురావటం, అవన్నీ జరిగాయి. అది తనకి ఫోర్స్ఫుల్ గా జరిగింది. తన ఆశపడి తనెళ్ళి రాజుగారి మీద ఆశపడి వెళ్ళింది ఏం లేదు, తన ఇంటర్వెన్షన్ ఏం లేకుండానే జరిగింది అది. దానివల్ల తనకి ఏమైందంటే, తన భర్త చనిపోయాడు, తర్వాత తన మొదటి కొడుకు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. తను చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది. నా ఇంటర్వెన్షన్ ఏం లేకుండానే నా లైఫ్ అంతా ఒక్కసారిగా అప్సైడ్ డౌన్ అయిపోయింది, తలక్రిందులు అయిపోయింది ఏంటి అని తను చాలా బాధపడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తను ఊరికే తనని దీవించేసేయలేదు. దేవుడు కూడా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో తను ఇలా చెప్తుంది ఏంటంటే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంటుంది, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. అక్కడ ఏమని చెప్తుంది ఆవిడ, మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా. మొదటి కుమారుడు ఆ పాపం ద్వారా, వాళ్ళు చేసిన పాపం, అంటే ఆ దావీదు చేయబడిన ఆ పాపం ద్వారా మొత్తబడి చనిపోయాడు. కానీ తర్వాత తను పుట్టే సంతానాన్నైనా కాపాడుకోవాలి, ఇప్పుడు భర్తగా ఉన్న దావీదునైనా కాపాడుకోవాలన్నట్లుగా తను ప్రార్థన చేసినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ. నేను మ్రొక్కులు మ్రొక్కి కన్నా నా కుమారుడా. సో ఆ సిన్ నుంచి తను బయటపడటానికి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి చేసి ఎట్లాగొట్లా కర్స్ నుంచి బయటపడి సొలొమోను లాంటి మంచి జ్ఞానవంతుడైన కుమారుడిని తను పొందుకుంది. తర్వాత తను పట్టమహిషిలాగా, అంటే ఇప్పుడు ఎవరైతే కింగ్ కి మెయిన్ గా ఇష్టం ఉంటారో వాళ్ళనే పట్టమహిషిగా చేస్తారు కదా. సో తను కూడా అలాగే మంచి క్వీన్ లాగా తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ వచ్చింది. కాకపోతే మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ ఎదురవుతూనే వచ్చాయి. మధ్యలో అబ్షాలోము తిరుగుబాటు చేయటం, వాళ్ళు రాజభ్రష్టులు అయిపోవటం, అట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. తన పాపం నుంచి, అంటే తనకు కలిగిన ఏదైతే ఇబ్బంది కలిగిందో, తనకి ఏదైతే పాపం అంటిందో ఆ పాపం అయితే తనకి పోయింది, కానీ దావీదు నా పాపం అంత తొందరగా విడిచిపెట్టలేదు. నాతాను ప్రవక్త దావీదును గద్దించేటప్పుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే, సరే నువ్వు చేసిన తప్పును బట్టి నీకు శిక్ష వస్తుంది, కాకపోతే నువ్వు చేసిన ఈ పని వల్ల
యెహోవా నామానికి నీ విరోధుల ముందు గొప్ప అవమానాన్ని తీసుకొచ్చావు నువ్వు. సో, మనం ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే పని వల్ల మన దేవుడైన యెహోవా నామానికి మనం ఎక్కడైనా అవమానం తీసుకొస్తున్నామా? ఆ అవమానాన్ని మనం తీసుకొచ్చే వారిగా ఉండకూడదు. సో, తను క్వీన్‌గా ఉంది. కొన్ని పనులన్నీ చూస్తూ వచ్చింది. ఇవన్నీ వాళ్ళ లైఫ్ అంతా అలా లీడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక టైమొచ్చింది. ఏంటంటే దావీదు చనిపోయే టైమొచ్చేసింది. తర్వాత తన కుమారుడైన సొలొమోన్‌ని పట్టాభిషేకం చేయడానికి రెడీ చేయమని అడగటానికి మనకి ఇదంతా ఒకటో రాజులు ఒకటో అధ్యాయంలో అంతా ఉంటుందన్నమాట. నా కొడుకైన సొలొమోన్‌ని నువ్వు రాజుగా చేస్తానన్నావు కదా! అదోనియా వెళ్లి రాజుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయంలో మాట్లాడమని చెప్పి మాట్లాడినప్పుడు తను నిలబడి ధైర్యంగా తన లైఫ్ అటు ఇటు అయిపోయినా సరే ఎలాగోలా నిలదొక్కుని దేవుని సన్నిధిలో పోరాడి తన కొడుకును బ్రతికించుకుంది. తర్వాత ఒక రాణిగా నిలిచి దావీదు ముసలివాడైపోయి తను ఏలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తను నిలిచి మన కుమారుడైన సొలొమోన్ని రాజుగా పట్టాభిషేకం చేయమని చెప్పి ఆయన ఉన్నప్పుడే ఆ ప్రమాణం తీసుకొని తన కుమారుడైన సొలొమోనికి రాజ్యాన్ని అక్కడ స్థిరం చేసింది తను. సరే చేసేసింది, అక్కడితో వదిలిపెట్టలేదు. నాకు తెలిసి నేను అనుకోవటం సొలొమోన్ని రాజుగా చెయ్యాలి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు తన మనసులో ఒక ఆలోచన చేసుకొని ఉంటుంది. ఏంటంటే దావీదు ఎంత పర్ఫెక్ట్ పర్సనో అక్కడున్న ఇజ్రాయేలీయులకి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఒక చోట రాయబడి ఉంటుంది. ఏంటంటే సౌలు అంట దావీదుకి రకరకాల పనులు అప్పచెప్పేవాడంట. కానీ ప్రతి విషయంలో దావీదు చాలా నమ్మకంగా పనిచేస్తూ కనిపించేవాడంట. అరే వీడికి ఏ పనిచ్చినా సరే ఏదో ఒక దాంట్లో తప్పిపోతాడేమో, వీడిని ఏదో ఒకటి అందామని నేను అనుకుంటుంటే వీడు ఏ విషయంలోనూ తప్పిపోవట్లేదే, ఎక్కడ తప్పిపోవట్లేదు. అన్ని విషయంలోనూ జాగ్రత్తగా దేవునికి నమ్మకస్తుడిగా చేస్తున్నాడు, రాజుకి నమ్మకస్తంగా చేస్తున్నాడు పనులన్నీ నమ్మకస్తుడిగా అని దావీదుని చూసి సౌలు భయపడ్డాడు. అంత నమ్మకత్వాన్ని కనపరిచాడు దావీదు. సౌలు ఒక్కడే కాదు, సౌలుతో పాటున్న ఇశ్రాయేలీయులు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు యొక్క నీతిమంతత్వాన్ని గ్రహించి అబ్బాయి ఇతను ఎంత నీతిమంతుడని గ్రహించిన వారంట. సో దావీదు యొక్క శక్తియుక్తుల గురించి కానీ అతని యొక్క నీతిమంతత్వాన్ని గురించి కానీ అతని దేవుని యందు కలిగిన భయభక్తుల గురించి కానీ బత్షెబకి తెలుసు. కానీ ఇంత నీతిమంతుడైన వ్యక్తి ఎక్కడ పడిపోయాడు అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే తన దగ్గరే అని ఆన్సర్ దొరికింది తనకి. అప్పుడు తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటండి మీరు కథ చూసినట్లుగా నెరేట్ చేస్తున్నారంటే మరి అంతే కదా, మన జీవితంలో జరుగుతున్న సీక్వెన్సెస్ ని బట్టి మన డెసిషన్స్ తీసుకుంటామా? తను కూడా అలాగే డెసిషన్స్ తీసుకొని తన కుమారుడైన సొలొమోన్ని నేను ఎట్లాగైనా రాజుగా తన్ని రాజసింహాసనం ఎక్కించబోతున్నాను కాబట్టి తనకి నేను కొన్ని సలహాలు ఇవ్వాలి అని సిద్ధపడి తను సామెతల గ్రంథము 31వ అధ్యాయాన్ని రాసినట్లుగా కనిపిస్తుంది. చాలా మంది చరిత్రకారులు కూడా చెప్తున్నది ఏంటంటే మొత్తం తను రాసిందో లేదో మాకు తెలియదు, బట్ కానీ అంటిల్ 9th వర్స్ వరకైనా తను రాసే ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్లియర్ గా రాయబడి ఉంటుంది, రాజైన సమూయేలుకి అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని. సో దాంట్లో ఆవిడ మరి ముఖ్యం అసలు ఫస్ట్ ఏమని చెప్తుందంటే, నేను నిన్ను చాలా మొక్కులు మొక్కి కన్నాను. ఎందుకు మేం చేసిన పాపం మూలాన మాకు మీదకు వచ్చిన ఆ శాపాన్ని తొలగించుకోవటానికి, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది నాన్న. ఎందుకు అంటే నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ఆవిడ ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే దయచేసి నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. ఆమె ఇండైరెక్ట్ పాయింట్ అవుట్ ఎక్కడ చేస్తుంది, మీ నాన్న ఎంత నీతిమంతుడో నీకు తెలుసు, కానీ ఆయన ఒక విషయంలో తప్పిపోయాడు, నువ్వు కూడా ఆ విషయంలో తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి స్త్రీల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళకి నీ బలాన్ని ఇవ్వద్దు అని ఆవిడ క్లియర్ గా చెప్పింది. తర్వాత ద్రాక్షారసం గురించి, తర్వాత దీనులకి హెల్ప్ చేసే విషయం గురించి, వాటన్నిటి గురించి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వాటన్నిటితో పాటుగా ఆవిడ ఇంకొక డిస్క్లైమర్ కూడా పెట్టింది అక్కడ. ఏంటంటే ఎలాంటి ఆవిడ్ని రాజు అంటే చాలా మందిని వివాహం చేసుకుంటారు కాదనట్లా, కాకపోతే పట్ట మహిషిగా చేసుకోవటానికి అనువైన స్త్రీని చూసి చేసుకో అని. అక్కడంతా తర్వాత ఉన్న భాగం అంతట్లో గుణవతి అయిన భార్య దొరుకుతారు అరుదు, ఒక భార్య అనే ఆవిడ ఎట్లా ప్రవర్తించాలి ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తుంది ఆవిడ. సో అట్లాంటి వ్యక్తిని పట్టమహిషిగా చేసుకోనైనా అలాంటి వారిని చేసుకోమని ఆవిడ క్లియర్ గా చెప్తుంది.
అక్కడ ఒక తర్వాత మనం చూసినట్లయితే తను సొలొమోను రాజు అయిన తర్వాత కూడా ఆమె కుడిపార్శ్వ అంటే సొలొమోన్‌కి పక్కన ఆమెకు కూడా ఒక థ్రోన్ వేసి ఆవిడని కూడా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆవిడ సలహాలు కూడా తను తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. తర్వాత ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ క్వీన్‌గా, మదర్ క్వీన్‌గా కూడా తను తన బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇలా సలహాలు ఇస్తూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చింది. అలా చెప్పి తనకి ఎలాంటి వ్యక్తిని రాణిగా చేసుకోవాలి, ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలని కూడా తను చెప్తూ వచ్చింది. మనవాడు ముందంతా బానే విన్నాడు, చక్కగానే ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత మనవాడు కూడా పడిపోయాడు. మరి అతను అలా వేరే పరాయి స్త్రీలను వేరే ఈ ఇజ్రాయేలీలు కాకుండా వేరే స్త్రీలను వివాహం చేసుకుంటున్నప్పుడు మరి అవన్నీ చేస్తున్నప్పుడు తను ఉందో లేదో మనకు తెలియదు కానీ తను ఆల్రెడీ డిస్క్లైమర్ అయితే ఇచ్చేసింది కదా. మనవాడు వాటిని పాటించాల్సిన ఆలోచన ఉందా లేదా? ఆల్రెడీ మా లైఫ్ ఏ విషయంలో అయితే చాలా స్ట్రగుల్ అయ్యామో మేము, నువ్వు అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నావు నాన్న, అలా చెయ్యకూడదు అని ఆవిడ ఆల్రెడీ చెప్పింది. మనం కూడా అంతే కదా, మన పిల్లలకి ముందు నుంచే చెప్తూ ఉంటాం. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. కానీ కొన్ని వింటారు, కొన్ని విన్నట్టుగా ఉంటారు. కొన్ని వినినట్టే ఉంటారు, కానీ విన్నట్టే ప్రవర్తిస్తారు కదా. సో మన పిల్లల పెంపకం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండేవారమై, జాగ్రత్తగా వారి పెంపకాన్ని చేసేవారుగా ఉండాలి. బచ్చబా ఈ విషయంలో చాలా ఆలోచన చేసి ఎలా అయినా తన బిడ్డ స్త్రీలోలుడు కాకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ సొలొమోను తన తల్లిని ఆ విషయంలో గెలిపించలేకపోయాడు. ఈ రోజు మనం కూడా ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం మన బిడ్డలకి సలహా ఇస్తున్నాం, సరే కాదనట్లేదు. కాకపోతే బిడ్డలు ఎప్పుడైనా వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టో, లేకపోతే తల్లిదండ్రులు చెప్పేదాన్ని బట్టో, పెద్దలు చెప్పేదాన్ని బట్టో కంటే వాళ్ళు చూసేదాన్ని ఎక్కువగా నేర్చుకుంటారంట. వాటిని చూసి చేయడానికి ఇష్టపడతారంట. మనం కూడా వాళ్ళకి అట్టి దృష్టాంతాలుగా ఉండాలి. అంటే అట్టి ఎగ్జాంపుల్స్‌గా ఉండాలి. మంచి ఎగ్జాంపుల్స్‌గా ఉండాలి కానీ, నశించిపోయే ఎగ్జాంపుల్స్‌గా, తప్పు చేసే ఎగ్జాంపుల్స్ లాగా మనం ప్రవర్తించకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసినట్లయితే లోతు విషయంలో కూడా అంతేగా. లోతు భార్య పిల్లల్ని చక్కగా పెంచారు. వాళ్ళు నీతిమంతులే, పిల్లలు నీతిమంతులే. కానీ ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది అంటే, వాళ్ళు పిల్లల్ని ఉంచిన ప్లేసెస్ చెడ్డవి. చక్కగా తన పెదనాన్న అయిన అబ్రహాముతో ఉన్నట్లయితే చక్కగా హ్యాపీగా తన లైఫ్ కొంచెం మరీ దూరంగా కాకుండా కొంచెం దగ్గరలో ఆయనతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటూ ఆయనకి దగ్గరగా ఉన్నట్లయితే అట్టి పాపంలో పడిపోకుండా ఉండేవాళ్ళేమో. ఫస్ట్ అక్కడి నుంచి తీసుకెళ్లి సొదొమ గొమొర్రాలో పెట్టాడు. అక్కడ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పటికీ అక్కడే ఉండిపోయాడు. తన కుటుంబాన్నంతా కొల్లగొట్టుకుని అక్కడున్న వాళ్ళంతా తీసుకెళ్లిపోయినా మళ్ళీ అబ్రహాం తీసుకొచ్చి రీస్టోర్ చేసినా మళ్ళీ ఆ ప్లేస్ నుంచి కదలలేదు. ఇంకో ఘోరమైన తప్పిదం ఏం చేశారంటే, అట్లాంటి ప్లేసెస్ లో ఉన్న వాళ్ళల్లో ఇద్దరిని అల్లుళ్ళుగా చేసుకోవటానికి మళ్ళీ రెడీ అయిపోయారు. దేవుడు ఇంకొంచెం ముందుకెళ్ళయ్యా బాబు అంటే, ఆవిడేమో ముందుగా చెప్పిన మాట వినకుండా వెనక్కి తిరిగి పుస్తకం అయిపోయి అక్కడితో తన లైఫ్ ఆపేసింది. ఈయనేమో ఇంకొంచెం ముందుకెళ్ళమంటే దేవుడు, లేదు ప్రభువా ఇక్కడ చిన్న సోయరు అని ఉంది, అక్కడికి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళి తన కుటుంబాన్ని శపితమైన వంశావళిలోకి దింపేశారు. మనం ఎలా ఉంటున్నాం? మన పిల్లలు ఎలా ఉంటున్నారు? మన లైఫ్ ఎలా ఉంటుంది? మనం నీతిమంతులుగానే బ్రతుకుతున్నాం. మన పిల్లల్ని కూడా నీతిమంతులుగానే పెంచుతున్నాం. కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవన విధానం రాను పెద్దవారయ్యే కొద్దీ ఎలా మారుతుంది? జాగ్రత్త. మన ప్రార్థన చాలా అవసరం. మనం చిన్నప్పటి నుంచి వారి విషయంలో వారికి ఏది కావాలంటే అది కొనిపెట్టాలని ఎంత తాపత్రయపడతామో, లేచిన దగ్గర నుంచి మన పరుగు అదేగా. అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, ఈ ఇల్లు కొనిపెట్టాలి, ఆ బిల్డింగ్ కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, వాడి కోసం అన్ని రిజర్వ్ చేయాలి, ఇవి చేయాలి అని ఆలోచన చేస్తున్నాం. కానీ మనం ప్రార్థన వెల ఎంత ఉంటుంది? దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు కార్చే ప్రతి కన్నీటిని నేను నా కవిలలో దాచి వాటికి ఎప్పుడైతే నేను అవసరమో వాటన్నిటిని అప్పుడు యూజ్ చేసి వాటికి నేను మీకు ఆన్సర్ ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు కదా. బ్యాంకుల్లో పిల్లల కోసం డబ్బులు డిపాజిట్ చేయటం ఎంత ఇంపార్టెంటో దేవుని సన్నిధిలో
ప్రార్థన అనే బ్యాంకులో కూడా మన పిల్లల నిమిత్తం ప్రార్థన అనే డిపాజిట్స్ చేయటం, కన్నీరు అనే డిపాజిట్స్ చేయటం అంతే అవసరం. మనం ఎంత చేసినా తప్పిపోతున్న పిల్లలంటే వాళ్ళ తర్వాత ఏమో మనం వెళ్ళిపోయిన తర్వాత అయినా దేవుని నమ్ముకొని మారచ్చేమో. మోనిక గనక పరిశుద్ధుడైన అగస్టిన్ గురించి ప్రార్థన చేసి చేసి ఆమె బ్రతుకున్నన్నాళ్ళు మారలేదంట మనోడు. ఆమె చనిపోయిన తర్వాత మారాడంట. అప్పటికైనా మారి తర్వాత పరిశుద్ధుడైన అగస్టిన్ గా మారాడంటే ఎట్లా? తన గురించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ అమ్మగారే కదా. ఆవిడ ఎప్పుడూ చేసిన ప్రార్థనలన్నింటినీ దేవుడు జ్ఞాపకం ఉంచుకొని తన్ని పాపం నుంచి విడిపించి కేవలం ఒక సాధారణ విశ్వాసిగా, అంటే విశ్వాసి అంటే సాధారణమైన విషయం అని కాదు, కాకపోతే విశ్వాసిగానే ఉంచకుండా తన్ని పరిశుద్ధుడైన అగస్టిన్ అనే పరిస్థితికి తీసుకెళ్లాడు అంటే ఏంటి అర్థం? వాళ్ళ తల్లి ఎంతగా ప్రార్థించింది. మన బిడ్డల నిమిత్తం మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం. సొలొమోను విషయంలో కూడా తల్లిదండ్రులైన వాళ్ళిద్దరు ఎంత ప్రార్థన చేశారు, చేసి ఉంటారు కదా. కానీ అతను తప్పిపోయాడు కదండి అంటే అతను తప్పిపోయాడని మన పిల్లలు కూడా తప్పిపోతారు అని మనం తీర్పిచ్చేద్దామా? అతను తప్పిపోయాడుగా మన వాళ్ళు కూడా అలాగే అయిపోతారు. ప్రార్థన చేయడం అవసరమా అందామా? తనకి మంచి మార్గాన్ని చూపించాడు, కానీ తాను ఫాలో అవ్వలేదు. మరి వాళ్ళు ప్రార్థన చేశారు కదా, అది ఎంత పవర్ఫుల్ అంటే, వాళ్ళు చేసిన ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే, దావీదు తప్పు చేసినప్పుడు డైరెక్ట్ గా దేవుడు వచ్చి గద్దించలేదు, ప్రవక్త అయిన నాతాన్ను పంపించి గద్దించాడు. కానీ సొలొమోను పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఏ ప్రవక్తని పంపించలేదు, డైరెక్ట్ గా ఆయనే మాట్లాడాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు. ఏ మమకారంతో చేసింటాడు ఆ పని? వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి. వాళ్ళంతగా ఆయన గురించి ప్రార్థన చేశారు కాబట్టి సరే, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా మనోడు మారట్లేదు. చూస్తున్న జనులైనా అసహించుకుంటూ ఉండుంటారు కదా. ఆ అసహ్యాలు వాటన్నిటి గురించి మన వాళ్ళు లెక్కలేదు. సరే, వీళ్ళెవరు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు అతని కొరకు అంత ప్రయాసపడ్డారు కాబట్టి నేనే డైరెక్ట్ గా గద్దిస్తానని దేవుడు 2 మార్లు గద్దించినా మనవాడు మారలేదు. వాత వేయబడిన మన సాక్షిలాగా. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? దేవుడు దినమెల్లా తన వైపు తిరగని బిడ్డల కొరకు తన చేతులు చాచి దినమెల్లా వారి కొరకు కన్నీరు విరుస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని పిలుస్తున్నాడంట, రమ్మని నా దగ్గరికి. ఎవరైతే వస్తారో వాళ్ళని రక్షిస్తాడు, ఎవరైతే కఠినంగా ప్రవర్తిస్తారో ఆ బిడ్డల కొరకై దుఃఖిస్తారంట. అంతే, అంతకంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి దినమెల్లా చేతులు చాపి నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తుంటే కూడా చూడకపోతే ఇంక దేవుడు అంతకంటే ఏం చేయాలి? అందుకే సొలొమోను విషయంలో 2 సార్లు చెప్పి దేవుడు కూడా ఊరుకున్నాడు. మన బిడ్డలు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళకూడదంటే వారిని జాగ్రత్తగా పెంచాలి. దినదినము వాళ్ళ నిమిత్తం ఒకటే ప్రార్థన చేయాలి. దేవా, వాడు గొప్పవాళ్ళ వారని ప్రార్థన చేయటం ఓకే, కానీ మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వాడు చనిపోయేంత వరకు, ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు నీ కొరకు బ్రతకాలి. నిన్ను దేవునిగా ఆరాధిస్తూ నీకు లోబడి నీకు విధేయత చూపించేవారుగా నా బిడ్డలను ఉండనివ్వు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థన అంత గొప్పగా ఉండబట్టి మరి వాళ్ళ ప్రార్థన ఎలా ఫలించింది అని మనం చూసినట్లయితే, వాళ్ళంత ప్రార్థనా పరులై ప్రార్థన చేశారు కాబట్టే సొలొమోను అంత ఘోర తప్పిదములు చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రాజ్యాలు తీసేసుకొని యూదా రాజ్యాన్ని వారితోనే ఉంచి, వాళ్ళకు ఆ రాజ్యమైనా ఉంచి ఆ రాజసింహాసనం మీద ఇప్పటికీ వారు పరిపాలించడానికి, వాళ్ళ గోత్రికులు అంటే దావీదు యొక్క వంశం వారే పరిపాలించడానికి అవకాశం ఇచ్చాడు. అంతకంటే గొప్ప విషయం ఇంకేం చేయాలి? కాబట్టి మన బిడ్డల విషయంలో ప్రార్థన చేద్దాం. తర్వాత సొలొమోను తప్పిపోయినా, రెహబాము తప్పిపోయినా, కొంతమంది యువరాజులు మంచిగానే ప్రవర్తిస్తూ వచ్చినట్లుగా, వాళ్ళు దావీదులాగా ప్రవర్తిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి రాజైన యోవాషు. అసలు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే, యోవాషు తను చేసిన ప్రార్థన చూసినట్లయితే, అంటే తను దేవుని సన్నిధిలో కనపరిచిన భక్తి ఎలా ఉందంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో తన వల్లే యెహోవాను ఆరాధించిన రాజు అంతకుముందు లేడు, ఆ తర్వాత కూడా ఎవరు లేడు అని రాయబడింది. సో దావీదు చేసిన ప్రార్థన అలా తన ఫ్యామిలీకి కంటిన్యూ అయింది. ఒక జనరేషన్ లో ఒకళ్ళు సరిగ్గా లేకపోయినా తర్వాత జనరేషన్స్ వాళ్ళైనా అతను కలిగి ఉన్న భక్తిని కొనసాగిస్తూ వచ్చారు. మనం కూడా అంతే.
మన ప్రార్థన మన వెల మనం చెల్లిస్తూ ఉండాలి. దేవుడు ఏ జనరేషన్లో ఏ పిల్లల్ని పట్టుకుంటాడో, ఎలా తన వైపు నడిపించుకుంటాడో దేవుని చిత్తంలో నడుస్తుంది. మనం ఇప్పుడున్న పిల్లలకు కూడా చక్కగా నేర్పిస్తూ వస్తే వాళ్ళు కూడా నమ్మకస్తులై దేవుని సన్నిధిలో నిలబడతారు. కాబట్టి మనం జాగ్రత్త వహించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉందాం. బత్షెబ, దావీదు ఎలా అయితే వారు ఒక శపితమైన ఒక శాపాన్ని వారి మీదకి తెచ్చుకున్నప్పటికీ దాన్ని పోగొట్టుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రయాసపడి ప్రార్థన చేసి దాని నుంచి విడిపించబడి తర్వాత తన కుమారుడిని రాజసింహాసనం మీద ఉంచడానికి, తర్వాత వారి తరంలో తన వంశంలో ఉన్న వాళ్ళందరూ అలా కొనసాగటానికి దేవుడు గొప్ప అవకాశం చూపించిన రీతిగా మన కుటుంబాల్లో కూడా మన బిడ్డలు వర్ధిల్లునట్లుగా మనం వారి నిమిత్తం ప్రార్థన చేసే వారిగా ఉందాం. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.